హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. జీవితం అంటేనే కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడూ ఒకలాగే ఉంటే అది జీవితమే కాదు. కొంతమందికి కొన్నాళ్ళు కష్టాలు ఉంటాయి, కొన్నాళ్ళు సుఖాలు వస్తుంటాయి. ఇంకొంతమందికి అయితే వాళ్ళు బతికినంత కాలం ఎక్కువ కష్టాలే ఉంటాయి, సుఖాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కష్టపడతానే ఉంటారు. అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు కష్టపడతానే ఉంటారు. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఇంట్లో పరిస్థితులు బాగుండకు, తినటానికి తిండలేక, ఆస్తులు అనేవి సరిగ్గా లేకో ఏదో విధంగా కష్టపడతానే ఉంటారు. పెళ్ళైన తర్వాత భర్తతోటి, పిల్లలతోటి, అత్తామామలతోటి చాలా కష్టపడతా ఉంటారు. కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత, వాళ్ళు సెటిల్ అయిన తర్వాత సుఖపడదాం అనుకుంటే అప్పుడు కష్టాలే ఉంటాయి. ఇది ఆడవాళ్ళకు ఒక్కలకనే కాదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ కష్టాలు అనేవి ఎవరికైనా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఆడవాళ్ళకు ఒక రకమైన కష్టాలు ఉంటాయి, మగవాళ్ళకి ఇంకొక రకమైన కష్టాలు ఉంటాయి. కష్టాలు అనేది ప్రతి మనిషికి ఉంటాయి. పిల్లలు పెద్దయిన తర్వాత, వాళ్ళు కొంచెం లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మనం హ్యాపీగా ఉందాం అనుకుంటారు. కానీ పిల్లల చదువుల విషయంలో కానీ, వాళ్ళు కెరియర్ అనేది గాడి తప్పటం వల్ల కానీ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. పిల్లలు సెటిల్ అయ్యారు, పర్వాలేదు, వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు, తినటానికి ఉండటానికి ఏ ఇబ్బంది లేకుండా ఉంది అనుకున్న పరిస్థితుల్లో వాళ్ళే లేకుండా పోతారు. ఇలాంటి సిచ్యువేషన్ మనం చాలా చూస్తూనే ఉన్నాం. మనం అక్కడక్కడ అనుకుంటా ఉంటాము, వీళ్ళు చిన్నప్పటి చాలా కష్టాలు పడ్డారు, పిల్లలు సెటిల్ అయ్యారు, తినటానికి వచ్చేటప్పటికి పాపం వాళ్ళే లేకుండా పోయారని అనుకుంటా ఉంటారు. అక్కడక్కడ వింటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం కూడా. కానీ ఏదైనా సరే మన చేతుల్లో ఉండదు కదా. మనం అనుకున్నట్టు ఏదో జరగదు. కాలానికి తగినట్టు, దైవ నిర్ణయానికి తగినట్టు మన జీవితం అనేది కొనసాగించడమే. కాకపోతే మన పని అనేది మనం చేసుకుంటా వెళ్ళటమే. సుఖాలు వచ్చినాయి అని సంతోషపడకూడదు. కొంతమంది మేము సుఖంగా ఉన్నాం, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, మేము హ్యాపీగా ఉన్నామని విపరీతమైన సంతోషంతో ఉంటుంటారు. ఎవరిని లెక్క చెయ్యరు. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఉంటారు. కానీ దేవుడు ఉంటాడు కదా, ఎప్పుడు ఎవరికి ఏ క్షణాన ఏం జరిగిద్దో కూడా చెప్పలేము. ఇప్పుడు ఈరోజు మన లైఫ్ అనేది సంతోషంగా ఉంది, ఇంకొక మరో నిమిషంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. జీవితం అనేది తారుమారు అవ్వచ్చు, తలకిందులైపోవచ్చు. నాకు ఎటువంటి అడ్డంకులు లేవు, నేను హ్యాపీగా ఉన్నాను అని అహంకారంతో, పొగరుతో మాత్రం అస్సలకి ఉండకూడదు. కొంతమందికి పెళ్ళైన తర్వాత అత్త మామలతోటి, ఆడపడుచులతోటి, హస్బెండ్ తోటి ఎప్పుడు కష్టాలు ఉంటానే ఉంటాయి. ఇంట్లో వాళ్ళకు ఒక విలువ ఉండదు, గుర్తింపు ఉండదు. ఏదో ఇంట్లో ఉన్నామంటే ఉన్నాము, వండి పెట్టడం వాళ్ళకి కావాల్సినవి అన్నీ, ఇంకొక ముద్ద తిన్నామా, ఒక మూలన కూర్చున్నామా అన్నట్టుగా వాళ్ళ జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. సరే, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్న మన జీవితం అనేది మారిద్ది. ఇంకా అప్పటికి అత్త మామ ఎవరు ఉండరనుకోండి. ఒకవేళ ఉన్నా కానీ ఇంకా వాళ్ళ పెత్తనం అనేది సాగదు. ఇక్కడి నుంచి అయినా మనం హ్యాపీగా ఉందాము, మన ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టానికి తగ్గట్టుగా ఉందాము అనుకున్నారనుకోండి. కోడళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పెత్తనాలు ఎక్కువైతే ఒక్కొక్కసారి వాళ్ళను కూర్చోబెట్టి వీళ్ళు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చిద్ది. అంతేనండి, కొంతమంది జీవితం ఇలా కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగటానికి మెయిన్ కారణం వాళ్ళు చేసేది కూడా ఉంటుంది. ఎవరికి ఎదురు తిరిగి మాట్లాడలేరు, ఎవరికి ఎదురు సమాధానం అనేది చెప్పలేరు. అవతల వాళ్ళు ఎన్ని మాటలు అన్నా సరే మౌనంగా ఉంటారు, మౌనంగా భరిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళని గౌరవించాలి, మన ఇంట్లో వాళ్ళే కదా, మనల్నే కదా అన్నది అంటే అన్నయ్యలే, ఏమైందిలే అన్నట్టుగా ఇంకా వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వీళ్ళు ఇలా ఉండటం వల్ల ఇంకా అవతల వాళ్ళు ఇంకా చనువు తీసుకొని ఇంకా వీళ్ళని ఎక్కువగా బాధించడం అలా చేస్తూ ఉంటారు. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే అణిగిమణిగి ఉండాలి, మరీ ఎక్కువ అనేది ఉండకూడదు. మితిమీరిపోయి ఒకళ్ళు మనల్ని టార్చర్ పెడుతున్నా, హేళన చేస్తున్నా సరే తిరిగి మాట్లాడాలి, తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి. అప్పుడు రెండోసారి మన జోలి రాకుండా ఉంటారు. ఎంత ఇంట్లో వాళ్ళైనా సరే చీటికి మాటికి మనల్ని ఏదో ఒకటి అనటం, బయట వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడటం, వీళ్ళకి సరిగ్గా వంట చేయటం రాదు, సరిగ్గా పనులు రావు, వాళ్ళ అమ్మ వాళ్ళు అలా పెంచారు, ఇలా పెంచారు, ఆస్తులు సరిగ్గా ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదని ఏదో ఒకటి అందరి ముందు హేళన చేసి మాట్లాడతారు. అలాంటప్పుడు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా తిరిగి సమాధానం, తిరిగి కౌంటర్ ఇస్తే రెండోసారి మాట్లాడకుండా ఉంటారు. మనం అలాగే అణిగిమణిగి ఉంటే వాళ్ళు ఏదో ఒకటి అంటానే ఉంటారు. మన తప్పు ఉందనుకోండి, మన తప్పు ఉన్నప్పుడు అవతల వాళ్ళు మాట అన్నప్పుడు పడవచ్చు, తప్పు లేదు, ఎందుకంటే తప్పు మంద కాబట్టి. మన తప్పు లేకుండా కూడా అవతల వాళ్ళు మనల్ని తక్కువ చేసి హేళనగా మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ పడాల్సిన అవసరం లేదు మనకి.
సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళకి ఇది అనేది ఉండాలి. ఎవరు ఎన్ని మాటలున్నా పడతామా ఉన్నామనుకోండి, ఇంకా బారుకి వాళ్ళు అలా మనల్ని అనగదొక్కుతానే ఉంటారు. మనకి ఇంకా మంచి రోజులు అనేవి రానే రావు. ఒకళ్ళ కింద బతకటమే అయిపోయిద్ది మనం. కొంతమంది ఇలా ఇంకా ఎదురు తిరిగి మాట్లాడటం చేతకాక ఎవరు ఏదన్నా సరే వాళ్ళ చేత మాటలు పడతా ఉంటారు. ఇంట్లో వాళ్ళైతే సరే, కొంతమంది బయట వాళ్ళు కూడా అంటారు. వాళ్ళని మనం కదిలించము, వాళ్ళ జోలి వెళ్ళము, వాళ్ళని ఒక్క మాట కూడా అనము. కానీ మనల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు. నలుగురిలో తక్కువ చేసి హేళన చేసి మాట్లాడతారు. దానికి కారణం తిరిగి వాళ్ళని మనం అనలేం కదా. అందుకోసం మనిషి అన్నాక ఏదో ఒక సమస్యలు, ఏదో ఒక కష్టాలు ఉంటానే ఉంటాయి. కొంతమందికి ఏమో పెద్ద పెద్ద కష్టాలు, కొంతమందికి ఏమో చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. కొంతమందికి ఏమో ఆర్థికపరమైన సమస్యలు, పిల్లలతోటి, ఇంట్లోకి, హస్బెండ్కి, వైఫ్కి, వాళ్ళకి ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ ఆర్థికపరమైన సమస్యలు ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యల వల్ల కూడా గొడవలు వస్తూ ఉంటాయి. డబ్బు వల్ల కూడా గొడవలు చాలా వస్తాయి. ఎక్కువగా అసలు డబ్బు వల్లే గొడవలు వస్తాయి అనుకోండి. డబ్బు ఉంటే అంత ఎక్కువ గొడవలు అయితే రావు. డబ్బు లేకపోవటం వల్ల కూడా చాలా గొడవలు వస్తాయి. ఏ పని చేసినా కూడా కలిసి రాదు. డబ్బు అనేది వస్తుంది కానీ నిలబడదు. ఏదో ఒక ఖర్చు అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు డబ్బు వచ్చిందంటే ఆ డబ్బుకు మించి ఖర్చు అనేది వచ్చింది. కొంతమంది అంటూ ఉంటారు, మాకు కలిసి రావట్లేదు, మాకు కలిసి రావట్లేదు, ఈ ఇంట్లో ఉంటే మాకు కలిసి రావట్లేదు, ఆ ఇంట్లో ఉంటే కలిసి రావట్లేదు, వాళ్ళు అది చేయటం వల్ల వీళ్ళు ఇది చేయటం వల్ల కలిసి రావట్లేదు, మాకు డబ్బు అనేది నిలబడట్లేదు అని అంటూ ఉంటుంటారు. ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి మారుతుంటారు, ఆ ఇల్లు కాదని ఈ ఇంటికి మారుతూ ఉంటారు. అక్కడుంటే మనకు కలిసి వచ్చిద్దేమో, డబ్బు అనేది ఉండిద్దేమోనని. అది ఒక ఆశ. కొంతమంది డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు, డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్థికపరమైన సమస్యలు ఉండవు కానీ వేరే సమస్యలు ఉంటాయి. పిల్లలు సరిగ్గా చదువుకోకపోవటం అని. డబ్బు ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నా కూడా పిల్లలకి చదువు రాదు. వాళ్ళకి డబ్బు బోలెడు డబ్బు ఖర్చు పెట్టి విదేశాల్లో చదివించగలిగినంత కెపాసిటీ ఉంటుంది. కానీ పిల్లలకి సరిగ్గా చదువు రాకపోవటం, వాళ్ళు కెరీర్ పట్ల శ్రద్ధ చూపించకపోవటం, వ్యసనాల బారిన పడటం, వేరే అలవాట్లు, ఫ్రెండ్స్ అని తిరగటం అని అర్ధరాత్రుల వరకు, ఈ విధంగా ఉంటుంది కొంతమందికి. హస్బెండ్ వైఫ్ గొడవలు పడటం. కొంతమంది ఉంటారు పిల్లల్ని పోగొట్టుకోవటం, అది ఇంకా చెప్పలేని బాధ అనుకోండి. ఆ బాధ అనేది ఎవరు భరించలేరు. వాళ్ళని ఇంకా మీరు బాధపడొద్దని కూడా చెప్పలేని స్థితి. ఇంకా ఆ బాధ అనేది ఎవరూ తీర్చలేరు. వాళ్ళ కళ్ళ ముందే పిల్లల్ని పోగొట్టుకొని జీవితాంతం బాధపడతూ ఉంటారు. అది ఒక పెద్ద బాధ అనుకోండి. ఈ బాధలన్నిటికంటే కూడా ముందు పెద్ద బాధ అనేది అదేను. డబ్బు లేకపోయినా తర్వాత సంపాదించుకోగలుగుతాము. గొడవలు అనేవి మనం ఎదురు తిరిగి మాట్లాడితేనో, లేకపోతే ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటేనే గొడవలు అనేవి సద్దుమణుగుతాయి. కానీ ఇంకా ఈ బాధ ఉంది చూడండి, ఇంకా అది అనేది ఎవరూ తీర్చలేరు. ఆ బాధలు అనేవి అసలు ఎవరికి రాకూడదు కూడా. వాళ్ళు ఇంకా బతికినంతకాలం మనశ్శాంతి అనేది ఉండదు. ఏ పని చేయాలన్నా కానీ, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఏదో ఒక అదొక ఆలోచనలో ఉంటుంటారు. అదొక పెద్ద బాధ. కొంతమందికి ఏమో ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ ఏదో తెలియని బాధ, ఒంటరితనం ఎక్కువ ఫీల్ అవుతాం. ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఏం సుఖం, నేను ఒంటరిదాన్ని, ఈ ఒంటరి జీవితం అనేది అనుభవించలేకపోతున్నాము. ఎందరు ఉన్నా కూడా ఒంటరితనం అనేది భరించలేకపోతున్నాం, ఒంటరిగా ఉంటున్నామని ఒంటరి అనే ఫీలింగ్తో ఇంకా అలాగా నలిగిపోతూ ఉంటారు. ఒంటరితనం మహాశాపం అనుకోండి. మన మనసులోని బాధను, కష్టాలు, సుఖాలు ఎవరితో పంచుకోలేము, ఎవరితో చెప్పుకోలేము. మనకంటూ ఒకళ్ళు ఉండాలి. కానీ అలా చెప్పుకునే మనిషి అంటూ మనకు లేరే అని వాళ్ళు జీవితాంతం వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. దేవుడే మనుషులకి ఇన్ని కష్టాలు పెడతాడా అంటారు. పుట్టినప్పుడే మన తలరాత ఇలా ఉంటుంది, ఇంకా మనం చచ్చేంత వరకు మన తలరాత ఇదే, మనం ఎంత చేసినా ఏది మారదని కొంతమంది అంటారు. కొంతమంది మార్పు కోసమని గుళ్ళు చుట్టూ తిరగటం, పూజలు చేయటం, హోమాలు చేయటం అని ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఏదేమైనా సరే, ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మన పని అనేది మనం చేసుకుంటా పోవటమే. బతికినంతకాలం నలుగురితో మంచిగా ఉండటం, ఆరోగ్యం చూసుకోవటం, పిల్లల్ని మంచి బాటలో నడిపించడం, మన ప్రయత్నం అనేది మనం చేయాలి. తర్వాత దేవుని చిత్తం అనుకోండి. ఇంక ఈరోజు మన పనుల విషయానికి వస్తే, ఉదయాన్నే అంట్లు అయితే కడిగేసాను. ఎన్ని అంట్లు, బోల్డ్ అంట్లు ఉన్నాయి. నైట్ అయితే అంట్లు కడగలేదు. అందుకని ఈరోజు అయితే చాలా అంట్లు అయితే వచ్చేసినాయి. అంట్లు మొత్తం కడిగేసి బట్టలు అయితే ఉతికేసాను. ఈరోజైతే ఉదయాన్నే చేసేసాను. సండే కదా, పిల్లల స్కూల్ లేదు కదా. అయినా ఇప్పటివరకు పిల్లలకి సెలవులేలండి, స్కూల్ అయితే లేదు కదా. ఇంకా ఆ పనులు చేసేసి ఇంకా ఉదయాన్నే బోర్లు అయితే వండాను. ఇంకా పిల్లలు హాస్టల్కి వెళ్తామన్నారు. పండగ వెళ్ళిన తర్వాత వండాను ఏందనుకుంటున్నారేమో.
పిల్లలు హాస్టల్కి వెళ్ళాలి కదా, ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వండామనుకోండి ఫ్రెష్గా ఉంటాయి కదా, పిల్లలు తీసుకెళ్తారులే అని చెప్పేసి బోర్లు వండాను. కాకపోతే మా పిల్లలు స్వీట్ అనేది అంతగా తినడానికి ఇష్టపడరు, అందుకే చాలా తక్కువైతేనే వండాను. 1 కేజీ అయితే వండాను. ఆ కేజీ కూడా చాలా రోజులు తింటారు. బాగున్నాయి అనుకోండి టేస్ట్, ఇంకా కొంచెం ఇష్టంగా తింటారు. అసలు టేస్ట్ బాగాలేదనుకోండి ఇంకా అసలు అంటుకోరు. బోర్లు అయితే చాలా బాగా వచ్చినాయి. మనం స్వీట్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నాం అనుకోండి, బోర అనేది పొంగి అలాగనే ఉంటుంది. మనం స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం బోర పొంగు అనేది అలాగుండదు. కానీ స్వీట్గా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. అందుకని నేను పొంగినా పొంగపోయినా సరే కొంచెం తీయగా ఉంటే పిల్లలు ఇష్టపడతారులే అని చెప్పేసి తీపి అయితే ఎక్కువ వేసాను. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అయితే వేసాను. ఇంకా బోర్ల పాకం అనేది మనకు తెలుసు కదా, ఆ పాకం పెట్టి ఇంకా చేశాను. బాగానే ఉన్నాయి బోర్లు అయితే. ఇంకా సండే కదా, సండే అంటే స్పెషల్ మనకు చికెన్ ఉండాల్సిందే. అందులో పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారు కదా, ఇంకా చికెన్ తిని వెళ్తామంటే చికెన్ తీసుకొచ్చాం. వాళ్ళకి సండే పెడతారు, కాకపోతే వాళ్ళు అనేది అంత టేస్ట్గా చేయరంట. ఇంట్లో వండుకుంటే మనం బాగా టేస్ట్గా వండుకుంటాం కదా, అందుకని చికెన్ అయితే వండాను. ఇంకా బిర్యానీలు ఇవైతే ఏం చేయట్లేదు, ఓన్లీ చికెన్ వాటికే. ఇంకా చికెన్ కూడా ఉడికేసింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసాను. చికెన్ ఎప్పుడు వండినా ఇంక ఇలాగనే వండుతాను. అప్పుడప్పుడైతే ఫ్రై చేస్తాను, ఎక్కువ శాతం కూర చేస్తాను. ఫ్రై అనేది చాలా తక్కువ. కష్టాలు అనేవి మనుషులకు వస్తూనే ఉంటాయి, ఆ కష్టాలని అధిగమించుకొని బతకాలి మనం. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పాలనుకుంది ఇదే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.